మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన కుటుంబం తిరస్కరించింది. ఆయన బతికున్నప్పుడు అనేక రకాలుగా అవమానించి ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి ప్రదర్శించడం అవసరం లేదని మండిపడింది. ముద్రగడ అధికారం వెంట పరిగెత్తే వ్యక్తి కాదని, ఆయనను అనేక రకాలుగా వేధించి అవమానించారని వైసీపీ నేత జక్కంపూడి రాజా అన్నారు. ముద్రగడ కుటుంబ సమస్యల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఆయన చనిపోయాక వారు మొసలి కన్నీరు అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు, ఆయన ఎప్పుడు కూడా పద్మనాభం గారు అధికారం వెనకాల పరిగెట్టినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయాన్ని, వారు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ పాత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఆవేళ పద్మనాభం గారిని చాలా రకాలుగా వేధించి, ఇబ్బందులు పెట్టి, అనేక రకాలుగా ఆయనను అవమానించి, ఆయన కుటుంబ సభ్యుల పట్ల కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించి, ఈవేళ ఆయన చనిపోయిన తర్వాత ఎవరి ముసలి కన్నీరు అవసరం లేదు అని చెప్పి